ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేటు కళాశాలలో నకిలీ ధృవపత్రాలు కాలేజీ యాజమాన్యం గుర్తించింది. ఓపెన్ స్టడీకి సంబంధించి కళాశాలను నడుపుతున్న యాజమాన్యం వాళ్ల కళాశాలకు సంబంధించి నకిలీ ధృవపత్రాన్ని గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చింతలపూడికి చెందిన కొలుకూరి సోంబాబు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లకు 30 నుంచి 50 వేల వరకు, డిగ్రీ పీజీ సర్టిఫికెట్లకు 80 వేల నుంచి 1,00,000 వరకు రేటు కుదుర్చుకునేవారని చెప్పారు. ఇంజనీరింగ్ ఎంటెక్ సర్టిఫికెట్లకు 1,00,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేసేవారన్నారు. ఏలూరుకి చెందిన పి దినేష్ అనే వ్యక్తి గతంలో టోల్ ప్లాజాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవంతో ఫేక్ సర్టిఫికెట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడని, వాటికి సంబంధించిన మెటీరియల్ చెన్నై నుంచి కొనుగోలు చేసి ధృవపత్రాలు తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. చింతలపూడికి చెందిన సోంబాబు నకిలీ ధృవపత్రం ఎవరికి కావాలి గుర్తించి వారి వివరాలు వాట్సాప్ ద్వారా స్వీకరించి దినేష్ కి పంపేవాడని, వారి పేరు మీద దినేష్ ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసి 10,000 చొప్పున ధృవపత్రాలకు తీసుకుని వారి చిరునామాకు పంపేవారని పోలీసులు వెల్లడించారు. రైట్, ఇక మరింత సమాచారం రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఫేక్ సర్టిఫికేట్స్ కి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారా? ఎలాంటి వివరాలు వారి నుంచి సేకరించడం జరిగింది? ఇప్పటి వరకు ఎంత మందికి వీళ్ళు ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ని సప్లై చేయడం జరిగింది? గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. మనం చూసుకుంటే ఏలూరు జిల్లా చింతలపూడిలో నకిలీ ధృవపత్రాలు అనేది కలకలం సృష్టించాయనే చెప్పుకోవాలి. ఈ భాగవతంతో ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది చరిత్ర బయటకు వెలికి తీస్తారు పోలీసులు అనే అంశంపైనే ఇప్పుడంతా కూడా చూస్తున్నారు. ఈ నకిలీ ధృవపత్రాలు మాత్రం ఈ తయారు చేసినటువంటి ఇద్దరిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద నుంచి కీలకమైన సమాచారం తీసుకున్నట్లుగా కూడా పోలీసులు తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలో ఈ కోర్టుకి హాజరుపరిచారు. రిమాండ్ పంపుతున్నట్లుగా కూడా చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు పట్టణంలో ఈ ఒక ప్రైవేట్ కళాశాలలో ఈ నకిలీ ధృవపత్రాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడి నుంచి తీగలాగితే మొత్తం అంతా కూడా కదిలిందని చెప్పుకోవాలి, డొంకంతా కదిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దూర విద్యకు సంబంధించి ఈ కళాశాలను నడుపుతున్నటువంటి యాజమాన్యం వాళ్ళ కళాశాలకు సంబంధించి నకిలీ ధృవపత్రాలు గుర్తించి ఇది ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో వారు ఇప్పుడు చింతలపూడి పోలీసులందరూ కూడా ఈ కేసును విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఈ కొలుకూరు సోంబాబు అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని ప్రథమ ముద్దాయిగా A1 గా అతన్ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఏలూరుకు చెందినటువంటి పి దినేష్ అనే వ్యక్తి కూడా ఈ టోల్ ప్లాజాలో గతంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు. ఈ కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇతను తెలివిగా ఏదైతే యూట్యూబ్ లో నకిలీ ధృవపత్రాలు ఎలా తయారు చేయాలో అనేది నేర్చుకుని వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ చెన్నై లాంటి ప్రాంతాల్లో కొనుగోలు చేసి వాటి సహకారంతోనే ఈ నకిలీ ధృవపత్రాలన్నింటినీ కూడా తయారు చేసినట్లుగా చెప్పారు. అలాగే చింతలపూడికి చెందినటువంటి సోంబాబు కూడా నకిలీ ధృవపత్రం ఎవరికి కావాలో గుర్తించి వారి వివరాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా సేకరించి దినేష్ కి పంపేవారు. ఎక్కడా కూడా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఇదంతా కూడా రాకెట్ నడిచిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ దినేష్ నమూనా తయారు చేసి ధృవపత్రం కావాల్సిన వారికి వారి దగ్గర నుంచి ముందుగా 10,000 రూపాయలు బజానా తీసుకొని ఆ వాట్సాప్ లో మొత్తం ఇదంతా కూడా పంపేవారు. సంతృప్తి చెందిన తర్వాతే ఒరిజినల్ సర్టిఫికేట్ నకిలీ ధృవపత్రం అనేది చిరునామా ఏదైతే అతను ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్ ఉంటుందో ఆ పోస్టల్ అడ్రస్ కి కొరియర్ చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఈ 10వ తరగతి నుంచి
ఇంచుమించుగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్, వీటన్నిటిని కూడా కేటగిరీని బట్టి 30,000 నుంచి 50,000 వరకు వసూలు చేసేవారు. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అయితే 80,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేసేవారు. ఈ రేటు నిర్ణయించి వసూలు చేసే క్రమంలో ఇంజనీరింగ్ ధ్రువపత్రం మరియు ఎంటెక్ ధ్రువపత్రం లాంటి సర్టిఫికేట్లను కూడా ఫోర్జరీ చేశారంటే ఎంత సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. వాటికైతే దగ్గర ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు కూడా ధరను నిర్ణయించి వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నింటినీ కూడా సీల్ చేసి కళాశాలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలు జారీ చేసి, అలాగే ఈ ముఠాను చింతలపూడి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు, రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరెవరు ఇంకా సర్టిఫికేట్స్ పొందారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సర్టిఫికేట్స్ అనే దాని మీద ఇప్పుడు పోలీసులు అందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా త్వరలోనే ఛేదించి మొత్తం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పేసి పోలీస్ శాఖ ఇప్పటికే చెప్పింది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్.